హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి లైవ్ అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. సో ఎవరెవరు ఏమేం చేస్తున్నారో నేనైతే మీకు చెప్పేస్తాను. సో యష్మిన్ అయితే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని అడిగితే, ఏమో అండి, నేను నా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం ప్లానింగ్ అంటూ ఏం లేదు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ అని చెప్పేసి ఓం గారితో అంటుంది. అందరి కోసం నువ్వు అన్నీ చేస్తావు, నా కోసం అయితే నువ్వు ఏం చెయ్యవు, రెస్ట్ కావాలి అంటావు అని చెప్పేసి సోనియా అయితే నిఖిల్ని అంటుంది. అంటే సోనియా నా ఒక్కదాని కోసమే ప్రిపేర్ చేయి మేతి కర్రీ అని చెప్పేసి అంటుంది. కాదు, నిఖిల్ ఏమో నేను అందరి కోసం చేస్తాను, ఇంకా వేరే వేరే ఏం చేయలేను అని చెప్పేసి నిఖిల్ అంటాడు. సో అందుకని సోనియా అలా అంటుంది. షెఫ్ అయినా సరే ఏమైనా సరే వాళ్ళ 100% గేమ్లో అయితే ఇవ్వాలి అని చెప్పేసి యష్మి ఇంకా నబిల్ అండ్ అలాగే ఓం గారు ముగ్గురు అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు మిస్టేక్ చేసినా మనీ అయితే లూజ్ అవుతాం కాబట్టి క్వశ్చన్ చేయాలి, స్టాండ్ తీసుకోవాలి అని చెప్పేసి యష్మి అయితే అంటుంది. అండ్ అలాగే నామినేషన్ తర్వాత అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు అని చెప్పేసి నబీల్ అన్నప్పుడు, యా అవును, హౌస్ మొత్తం కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది అని చెప్పేసి యష్మి అన్నారు. అండ్ అలాగే నా పార్ట్నర్ నాకంటే స్మార్ట్గా ఉండాలి థింకింగ్లో, అండ్ అలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి సోనియా అంటుంది పృథ్వీతో. సో పృథ్వీ అడిగాడనమాట, నీ పార్ట్నర్ నీకు ఎలా ఉండాలి అని చెప్పేసి పృథ్వీ అన్నప్పుడు సోనియా ఇచ్చిన రిప్లై అయితే ఇది. సో ట్రూ ఆర్ ఫాల్స్కి మధ్య ఇంకోటి కూడా ఉంటుంది, అది అందరికీ తెలీదు అని శేఖర్ గారు ప్రేరణ మాట్లాడుకుంటున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య ఇలాంటి కాన్వర్జేషన్ అయితే నడిచింది. సో కొంతమంది అయితే లంచ్ చేశారు, కొంతమంది ఇంకా చేయలేదు, కొంతమంది వాళ్ళ రూమ్స్లో ఉండి మాట్లాడుకుంటున్నారు. అండ్ అలాగే లవ్ అంటే నీ ఒపీనియన్ ఏంటి పృథ్వీ అని చెప్పి నైనిక అడిగింది. పృథ్వీ అయితే అని చాలాసేపు అయితే ఆలోచించి నో ఐడియా అని చెప్పి చాలా సింపుల్గా చెప్పారు. అప్పుడు అక్కడున్న విష్ణుప్రియ కూడా ఇలానే చూస్తుంది పృథ్వీ వైపు. అండ్ అలాగే ప్రేరణ అంటుంది, మణికంఠ నిన్ను నామినేట్ చేయడానికి ఒక్క రీజన్ కూడా లేదు నా దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ అయితే నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు అని చెప్పి మణికంఠనైతే అంటుంది ప్రేరణ. ఏదో ఇంకా కావాలని నామినేట్ చేయడం తప్ప నిన్ను నామినేట్ చేయడానికి అసలు నాకు రీజనే దొరకట్లేదు, నువ్వు నాకు నచ్చలేదు అలాంటి ఒక సిల్లీ రీజన్తో తప్ప ఇంకా నాకైతే రీజనే లేదు మణికంఠ నిన్ను నామినేట్ చేయడానికి అని చెప్పేసి ప్రేరణ అయితే అంటుంది మణికంఠతో. అండ్ అలాగే నామినేషన్ చేయడం చాలా టఫ్ అయిపోయింది, టఫ్ చేసేసారు కంటెస్టెంట్స్ అందరూ అని చెప్పేసి కూడా తను అంటుంది. అండ్ అలాగే కొన్ని విషయాల్లో వెంటనే జడ్జ్ చేయడం తప్పేం లేదు అని కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నామినేషన్ అయిపోయిన వెంటనే నా వల్ల హర్ట్ అయ్యారు కాబట్టి నేను సారీ చెప్తా, దానివల్ల నేనేం తగ్గిపోను అని చెప్పేసి ప్రేరణ అంటుంది. యా అవును, అది కూడా కరెక్టే అని చెప్పేసి మణికంఠ అన్నాడు. అండ్ ప్రేరణ మణికంఠతో నామినేషన్ గురించి మాట్లాడింది. అండ్ అలాగే అందరూ లంచ్ చేసి హాల్లో కూర్చొని మంచిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ ప్లే చేసుకుంటూ ఫన్నీగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. సీత మైక్ ధరించండి అని చెప్పి బిగ్ బాస్ అయితే అన్నారు. సో అందరూ అంటున్నారు, సారీ చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, మనీ అయితే కట్ అయిపోతాయి, సో ఎవరు మిస్టేక్ చేయొద్దు అని చెప్పేసి అందరూ రూల్స్ ఫాలో అవ్వండి అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పటి వరకు అయితే ఇది ప్రెజెంట్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.